వ్యవసాయ భూములు ఈరోజు మీ పేరు మీద ఉన్నవి. తెల్లవారేసరికి ఎవరి పేరు మీదకు మారిపోతాయో తెలియవు. మీ పొలం ఎక్కడో పులివిందలపేటలో ఉన్న వాళ్లకు, తాడేపల్లి కోటలో ఉన్న వాళ్ల మనుషులకు వెళ్లిపోతాయి. మీ ఆస్తికి మీరు యజమాని కాకుండా పోతారు. రికార్డులు కూడా మారిపోతాయి. కోర్టుకు వెళ్తాను అనుకోకుండా ఇక్కడ ఉన్నది ఎవరు? హింసించే రాజు 23వ పులకేసి. నా రాజ్యంలో కోర్టులేమిటి అని 563 సివిల్ కోర్టులకి భూ యాజమాన్య వివాదాలపై విచారించి తీర్పు ఇచ్చే అధికారం లేకుండా చేసి పారేశాడు. వైసీపీ ముఠా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. భూముల యజమానులు ఎవరో నిర్ణయించి రిజిస్టర్లో రాసే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి మాత్రమే నిర్ణయిస్తాడు. ఆయన నమోదు చేసిన వారికే భూ యాజమాన్య హక్కులు దక్కుతాయి. మీ భూమిని ప్యాలెస్ లో ఉన్నవాళ్లు, ఆయనకి సలహాలు ఇచ్చే బ్యాచో, లోకల్ ముఠా వాళ్లు తమ పేరు మీదకు రాయించేసుకుంటే మీరేమీ చేయలేరు. వీటిపై సివిల్ కోర్టుల్లో న్యాయ పోరాటం చేసే అవకాశం లేదు. కేవలం అప్పిలేట్ ట్రిబ్యునల్ అని జిల్లాకి ఒకటి పెడతారు. అక్కడికి మాత్రమే వెళ్లాలి. అక్కడ కూడా మీ భూమి మీది కాదు అంటే అప్పుడు హైకోర్టుకు వెళ్లాలి. మీ భూమి ఎవరి పేరు మీదకో మారిందనే విషయం కూడా మీకు చెప్పరు. మీకు మీరుగా తెలుసుకోవాలంతే. మీ భూమి యజమాని మారిపోయాడని 90 రోజుల్లో తెలుసుకోలేకపోతే ఇక అంతే సంగతులు. పేద, సన్న, చిన్నకారు రైతుల భూములకు రక్షణ ఉండదు. ఇది చీకటి చట్టమని న్యాయవాదులు ప్రజలకు వివరిస్తూ నిరసన చెబితే నెపం లాయర్ల మీదకు నెట్టేసిన గనులు వైసీపీ దండుపాళ్యం బ్యాచ్. సమస్య రైతులదైతే లాయర్లకు కేసులు ఉండవు కాబట్టి గొడవ చేస్తున్నారంటూ ఎదురుదాడి చేశారు. వైసీపీ చేసిన ఈ చీకటి చట్టం వల్ల 30 రకాల రెవెన్యూ రికార్డులు ఎందుకు పనికిరాకుండా పోతాయి. పట్టాదారు పాస్బుక్, అడంగల్, 1B లాంటివి నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావు అని సాక్షాత్తు రెవెన్యూ వాళ్లే చెబుతున్నారు. ఇన్ని రకాల రెవెన్యూ రికార్డులు ఉంటేనే మీ ఆస్తులు కబ్జా చేసేస్తున్నారు. అలాంటిది ఈ ఆధారాలు ఏవీ చల్లకుండా పోతే మీ పొలాలు ఎవరి చేతుల్లో పోతాయో కూడా ఊహించలేము. అన్యాయం జరిగితే సివిల్ కోర్టులకు వెళ్లకూడదని, అప్పిలేటుకు మాత్రమే వెళ్లాలని ఈ చీకటి చట్టం చెబుతుంది. అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకు మాత్రమే వెళ్లాలి. ఒక సాధారణ రైతు ఇన్ని తెప్పలు పడగలడా? ఇన్ని ఇష్యూలని ఫేస్ చేయగలడా? రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నవి చిన్న కమతాలే, అంటే చిన్న సన్నకారు రైతులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల చేతిలో ఉన్న పొలాలను చట్ట ప్రకారం గుంజుకోవాలనే దురుద్దేశంతో వైసీపీ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. రైతాంగాన్ని దోచేయాలని వైసీపీ తెచ్చిన ఈ చీకటి చట్టాన్ని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక బుట్ట దాఖలు చేస్తుంది. తోటకూర కాడల దొంగలాంటి పులకేసిని 10వ తరగతి పేపర్లు దొంగతనం చేసిన రోజునే ఆ తల్లి అట్లకాడ కాల్చి 4 వాతులు వేసి ఉంటే చాలా బాగుండేది. ఈ రోజు ప్రజల ఆస్తులను ఇలా దోచుకునేవాడు కాదు. ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేస్తారు. అప్పుడు పులకేసి, అమ్మా పేపర్లు దోచినాడే చెప్పకపోతివే అని ఏడుస్తాడు. మీ నాగబాబు. జై హింద్, జై జనసేన.